దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పిఠాపురం పట్టణం మమతా హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. మమతా హైస్కూల్ కరెస్పాండెంట్ కట్టా నాగేశ్వరరావు, కట్టా భాను చేతుల మీదుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పలువురు ఉపాధ్యాయులు కూడా సావిత్రిబాయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కట్టా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తర్వాత వాళ్ళందరికీ కోసం ఎంతో కూడా పాటుపడి చేయించారు. విద్యార్థులు మాత్రం అందరికీ కూడా సమాన హక్కులు రావాలని పాటుపడ్డారు. ఎక్స్పెషల్లీ చెప్పుకోవాలంటే మన సావిత్రిబాయి పూలే గారు మహిళా కోసం ఎక్కువగా పాటుపడ్డారు. అంటే అసమానతలు ఉండేవి, ఆ సంఘంలో ప్రతి చోట కూడా అసమానతలు అన్నింటినీ తొలగించడానికి ఎక్కువగా మహిళా విద్య కోసం ఎక్కువ పాటుపడి ఒక విద్యార్థులను తయారు చేసుకున్న విద్యార్థుల్ని మళ్ళీ ఉపాధ్యాయుల కింద తయారు చేసి ఎంతోమంది ఉపాధ్యాయులకి ఆయన మార్గదర్శకాలు అయ్యారు. మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పూలే రావడం చాలా గర్వకారణం. ప్లస్ ఆవిడ వల్ల ఎంతోమంది స్కూల్స్ ఆమె మొదటి స్కూల్ కూడా మహిళలకి ఏర్పాటు చేశారు. దానివల్ల ఏంటంటే మనకి ప్రతి చోట కూడా మహిళల యొక్క వాళ్ళ సాధికారత కోసం, తర్వాత వారు చదువుకుంటే మహిళలు చదువుకుంటే ఒక కుటుంబం అంతా బాగుపడుతున్న ఉద్దేశంతో ఆమె పాటుపడ్డారు. అదే సంఘానికి కూడా ఎంతో సేవ చేస్తూ ప్లేగ్ వ్యాధితో ఆమె చనిపోవడం జరిగింది. అది ఇప్పుడు కూడా సర్వీస్ చేస్తూనే చనిపోయారు. మన దేశానికి ఎంతో గర్వకారణం. దానివల్ల మన విద్యార్థులకి అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దానికి మా టీచర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం